జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారావు మల్లికార్జున తన సొంత గ్రామం చెందుర్తి నుండి భారీ కాన్వాయ్తో పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామస్తుల బంధువుల ఊరేగింపుతో చెందుర్తి, వన్నెపూడి, తాటిపర్తి, గొల్లప్రోలు మీదుగా పిఠాపురం చేరుకుని నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జాడా శ్రవణ్ కుమార్, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణ మల్లికార్జున వెంట నిలిచారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు జాడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పిఠాపురంలో ప్రజలను ఓటు అడిగే హక్కు వైసీపీ పార్టీ వంగగీతకు లేదు అని, బడుగు బలహీన వర్గాలను వేధింపులకు గురిచేస్తూ దళితులను హత్యలు చేసిన అనంతబాబు లాంటి వాళ్లను పార్టీలో పెట్టుకుని ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారు అంటూ వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జగ్గారపు మల్లికార్జున ఉన్నత విద్యావంతుడని, స్థానికుడిగా స్థానిక సమస్యలు తెలిసిన నాయకుడని, ఇలాంటి విద్యావంతులను నాయకులుగా ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని, ప్రజలకు మంచి జరుగుతుందని, కాబట్టి జగ్గారపు మల్లికార్జున లాంటి అభ్యర్థులను ప్రజలు ఎన్నుకుని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన 2024లో అంతమొందుతుంది. ఇలాంటి పరిపాలనని అంతమొందించడానికి రాజ్యాంగేతర శక్తులు ఒక పక్క, కోట్లాది రూపాయలు కుమ్మరించే పార్టీలు మరొక పక్క, ఆత్మగౌరవంతో అంబేద్కర్ వాదంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ జై భీమరావు భారత్ పార్టీ మరొక పక్క. ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద, బహుజన బిడ్డల మీద దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మరొక పక్క. వంగ గీతాకు మీకు ఎక్కడ అర్హతుందమ్మా? సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపేసిన అనంతబాబు ఏ పార్టీలో ఉన్నాడమ్మా? ఎవరిని పక్కన పెట్టుకున్నారమ్మా? తోట త్రిమూర్తులు ఏ పార్టీలో ఉన్నారమ్మా? ఒక అమ్మాయిని రేప్ చేసి దిశ పోలీస్ స్టేషన్ ముందు వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా మీరు? శిరోమణను వరప్రసాద్కి శిరోమణం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా మీరు? మామిడికాయలు కోసాడని రాముని పంచాయతీ ఆఫీసులో ఊరేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా? 18,000 కోట్ల రూపాయలు సప్లా నిధులు దారి మళ్లిస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా? ఈ రాష్ట్రంలో ఒక్క లోను కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు ఇవ్వకుండా మీ ప్రభుత్వం మోసం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయినారమ్మా? రాష్ట్రంలో దళిత బిడ్డల్ని అన్యాయంగా కొట్టి చంపి, బహుజన బిడ్డల్ని కొట్టి చంపి, ముస్లిం బిడ్డల్ని కొట్టి చంపినప్పుడు మీ పార్టీకి, ఈ పార్టీలు ఈరోజు ప్రజలను ఓటు అడిగే హక్కు ఎక్కడుంది? నియోజకవర్గ అభ్యర్థిగా, ఒక 9 డిగ్రీలు చదివిన ఉన్నత విద్యావంతుడిగా, ఇదే నియోజకవర్గంలో స్థానికంగా ఉండే జగ్గారపు మల్లికార్జున ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి నిరంతరం మీకోసం ఉంటాడు. జగ్గారపు మల్లికార్జున ఇస్ ఎ రియల్ స్టార్, జగ్గారపు మల్లికార్జున ఇస్ ద రియల్ స్టార్, జగ్గారపు మల్లికార్జున ఇస్ ఎ లోకల్ స్టార్, జగ్గారపు మల్లికార్జున ఇస్ ఎడ్యుకేషనల్ స్టార్. రాష్ట్రాన్ని నాశనం చేసిన వంగ గీతాన్ని గెలిపించొద్దు. ఈ రాష్ట్రం భవిష్యత్తు మార్పు కోరుతుంది. ఒక మార్పు కోసం ఓటేయండి, మన భావితరాల కోసం ఓటేయండి. ఏ ఒక్కరోజు పెనం మీద తంతే పొయ్యిలో నుంచి తంతే పెనం మీద కాకుండా జగ్గారపు మల్లికార్జున లాంటి ఒక చదువుకున్న వ్యక్తిని ఎన్నుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. మీకోసం రేపు అసెంబ్లీలో మాట్లాడతాను. దయచేసి పిఠాపురం ప్రజలందరికీ జడా శ్రవణ్ కుమార్గా నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా వేడుకుంటున్న జగ్గారపు మల్లికార్జున్ని అతి ఎక్కువ మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీకి పంపించి పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రజలు నీతికి, నిజాయితీకి నిలబడతారు. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, ఈ నామినేషన్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మీ అందరికీ తెలుసు. ఇది రాజ్యాంగానికి రాజ్యాంగేతర శక్తులకు మధ్య జరుగుతున్న ఒక పోరుగా, ఒక మంచి పోరాటంగా మేము భావిస్తూ ఉన్నాం.